వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈ రోజు వచ్చేవాటికి న్యూస్ పేపర్లో ప్రధానంగా ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ బిఎల్ఐసి ఆరు ఎంఎల్ఐసి సిఎల్ఐసి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఒక గొప్ప అవకాశం అయితే ఇక్కడ ఉందన్నమాట. ఈ యొక్క కోర్సు చేసిన వాళ్ళు ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, నోటిఫికేషన్ ఏ విధంగా రిలీజ్ అవుతున్నాయి, వీటికి సంబంధించిన జాబ్స్ ఏమున్నాయి, దానికి సంబంధించి క్లియర్గా మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందన్నమాట. సో ఇక్కడ చూద్దాం మనం. వివిధ ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో లైబ్రరీ సైన్స్ గ్రాడ్యుయేట్లకు అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలు విద్యా సంస్థలను కాకుండా ఇక మ్యూజియంస్, గ్యాలరీలు, కార్పొరేటివ్ సంస్థలు, పరిశోధనా సంస్థలు, మీడియా హౌస్లు, అదేవిధంగా ప్రింటింగ్ ఇన్స్టిట్యూట్స్, ఇలా దాదాపు అన్ని చోట్ల ఉంటాయన్నమాట. అదేవిధంగా గుడ్ శాలరీస్తోనే వీటి యొక్క ఈబుక్స్ ద్వారా డిజిటల్ లెర్నింగ్ వైపు మొగ్గు చూపుతున్నారంటూ రావడం జరిగింది. ఇక డేటా విశ్లేషణలో లైబ్రరీ సైన్స్ సహాయపడుతుంది. వర్చువల్ రియాలిటీ విస్తరిస్తుంది. ఈ ట్రెండ్ కావాల్సిన అంశాలను వేగంగా కనిపెట్టి వాటిని చూసేందుకు ఉపయోగపడుతుంది అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక అదేవిధంగా ఈ యొక్క పరిశోధన కేంద్రాల కానుండి లైబ్రరీ సైన్స్ నిపుణుల సేవలే కీలకం అంటూ కూడా క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనమాట. మనకి ప్రధానంగా వచ్చేప్పటికి పబ్లిక్ లేదా ప్రభుత్వ గవర్నమెంట్ లైబ్రరీలు, స్కూల్ లైబ్రరీస్, యూనివర్సిటీస్ సంబంధించి ప్రైవేటు ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, ఇంకా విదేశీ కార్యాలయాలు, ఫోటో, ఫిల్మ్, టెలివిజన్, రేడియో లైబ్రరీలు, ఇన్ఫర్మేషన్ డాక్యుమెంటేషన్ అనమాట. ఇక అదేవిధంగా ఇన్ఫర్మేషన్ సర్వీస్తో ఇవి ముడిపడే సంస్థలు అనమాట. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మనకి. వీటన్నిటిలో కూడా ఈ యొక్క లైబ్రరీ సైన్స్ గ్రాడ్యుయేటర్లకి చాలా అవకాశాలు ఉన్నాయంటూ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక ప్రభుత్వ పరంగా అయితే మనకి వీటికి సంబంధించి టీఎస్పీఎస్సీ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానివ్వండి, ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రజెంట్ ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, అదేవిధంగా స్కూల్స్ లైబ్రరీస్ పోస్టుల భర్తీకి ప్రకటనలు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక బిఎల్ఐసి పూర్తి చేసుకున్నారు, వీటికి అప్లై చేసుకోవచ్చు అనమాట స్కూల్స్ లెవెల్స్లో. ఇక వీటిలో ప్రధానంగా వచ్చేవాటికి ఇది మనకి సిలబస్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 2 కేటగిరీలో ఉంటుంది, జనరల్ స్టడీస్ అండ్ లైబ్రరీ సైన్స్ అనమాట. ఈ యొక్క ఎవరైతే స్కిల్ ఉంటుందో వాళ్ళని రిటన్ టెస్ట్ ద్వారా వీటిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. జనరల్ స్టడీస్ ఒక పేపరు, లైబ్రరీ సైన్స్ అనేది ఒక పేపర్ అనమాట, 2 పేపర్స్. ఇంకా వీరికి శాలరీ వచ్చేప్పటికి మొదటి నెల నుంచి 40,000 వరకు అందుకోవచ్చు అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. శాలరీస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట, మంచి శాలరీస్. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అయితే ఈ యొక్క లైబ్రరీయన్ పోస్టులకు ఎంఎల్ఐసి అయితే ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలి. ఇక జనరల్ స్టడీస్, లైబ్రరీ సైన్స్ అంశాల్లో వీరు చూపినటువంటి స్కిల్ ఆధారంగా నియామకాలను చేపడతారు. వీరు ప్రజెంట్ అయితే స్టార్టింగ్ 50,000 వరకు అందుకోవచ్చు. ఇక డిగ్రీ కళాశాల లైబ్రరీయన్ పోస్టులకు అయితే ఎంఎల్ఐసితో పాటు నెట్ సెట్ అర్హత సాధించాలి. వీరికి 80,000 పైగా ఉంటుంది. పిహెచ్డి చేసిన వాళ్ళు అయితే యూనివర్సిటీలో లైబ్రరీ సైన్స్ ప్రొఫెసర్గా వీరు జాబ్ చేసుకోవచ్చు అనమాట. ఇక జూనియర్ లైబ్రరీయన్, అసిస్టెంట్ లైబ్రరీయన్, డిప్యూటీ లైబ్రరీయన్, చీఫ్ లైబ్రరీయన్, రీసెర్చ్ కన్సల్టెంట్, రికార్డ్స్ మేనేజర్, ఇన్ఫర్మేషన్ సెంటర్ హెడ్, ఇన్ఫర్మేషన్ అనలిస్ట్, ఇండెక్టర్, ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్ట్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ తదితర హోదాలతో ఉద్యోగాలు ఉంటాయి. పనిచేస్తున్న సంస్థ, విద్యార్హతలు, అభ్యర్థి నైపుణ్యాలు ఆధారంగా వీటి యొక్క శాలరీస్ అయితే ఆధారపడి ఉంటాయి అన్నమాట. బిఎల్ఐసితో ప్రారంభంతో ఇక ప్రైవేట్ పరంగా అయితే 25,000 వరకు కూడా శాలరీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటూ కూడా క్లియర్గా మెన్షన్ చేసి దీనికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ కూడా మనకి క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ ప్రధానంగా వచ్చేప్పటికి మనకి స్కూల్స్, ఈ యొక్క కాలేజెస్ లెవెల్స్ అయితే బిఎల్ఐసి సరిపోద్ది, సిఎల్ఐసి కూడా సరిపోద్ది అనమాట. ఇక మనకి డిగ్రీ వీటికి సంబంధించి కానీ హై వెళ్ళే కొద్దీ ఎంఎల్ఐసితో పాటు నెట్, యూనివర్సిటీలో అయితే పిహెచ్డీ చేసిన వాళ్ళు ప్రొఫెసర్ జాబులకి అయితే పోటీ ఇవ్వచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఎక్కడెక్కడ ఉంటాయి వీటి యొక్క వేకెన్సీస్ సంబంధించి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది మనకి ఈరోజు లైబ్రరీ సంబంధించిన ఫుల్ స్ట్రక్చర్ అనమాట. మనకి ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిజిటల్ లైబ్రరీస్, తెలంగాణ రాష్ట్రంలో అయితే రూరల్ లైబ్రరీస్ అని ఏర్పాటు చేయాలంటూ కూడా తెలంగాణ రాష్ట్రం అయితే భావిస్తుంది. దీనికి సంబంధించి ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైతే న్యూ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుందో వాటితో పాటు వీటిని మెన్షన్ చేసి అయితే క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీని గురించి ఎప్పుడు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట.
సో ఇది ఈరోజు మనకు ఉన్నటువంటి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.